వయసా నా వయసు 24. ఈవిడ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఈవిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఎవరు ఈవిడ అంటారా? ఈవిని మేము తాతయ్య అని పిలుస్తాము. మా మమ్మీకి నాయనమ్మ. ఇంత వయసు వచ్చినా సరే ఇల్లు వచ్చే దగ్గర నుంచి బట్టలు ఉతికే వరకు అన్ని పనులు ఆవిడే చేసుకుంటారు. ఇంత అలుపు అన్నదే ఉండదు మనిషికి. ఇప్పటికి తెలుగు ఇంగ్లీష్ చదివిద్ది, మాట్లాడుతుంది, పద్యాలు చెప్తుంది, మమ్మల్ని ఆట పట్టిస్తుంది, తిడుతుంది. ఇక మంత్రాలు అయితే చెప్పక్కర్లా. మా తాతి తిట్టే మంత్రాలకి ప్రతి ఒక్కరు భయపడాల్సిందే, అందరు నవ్వుకోవాల్సిందే. మంత్రాలను నేను వేటినన్నా అర్థమైందని అనుకుంటున్నా. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మమ్మల్ని అందరినీ మామూలు హడావిడి పెట్టాలంటే మా తాతితో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఆవిడ మాటలు మీరే వినేయండి. నువ్వు కాదు చిన్నవంటే చదివయిందా? ఇంకా సంవత్సరం ఉందా? ఇంకా ఉంది. నాది 30 ఏళ్ళ చదువుకోండి, 40 ఏళ్ళకి ముసరాళ్ళు చూడు. And you have work to do, boys. Do it with a will. They whom reach the top, boys, first must climb the hill. ఇంగ్లీష్ పద్యం చెప్పు. ఇది చెప్పాగా. లయన్ 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 కేవ్. A lion was feeling hungry. A lion thought, let me hide inside this cave of the jackal, will return come back. మీ పేరు ఏంటి? నా పేరా జీ సత్యవతి. పేరు బసవరాజు. నా వయసా నా వయసు 24. మొన్న తీసుకెళ్ళి దేవుడు ఈ అమ్మాయికి 24 ఏళ్ళే, వద్దు పంపించేయండి అని పంపించేశాడు. 90 ఏళ్ళ అమ్మాయిని తీసుకురండి. ఈ అమ్మాయి పెళ్లి కాకుండా చెవుల్లో నుంచి పుట్టాడు. ఆనంద బాష్పాల పొరలు దుఃఖ బాష్పములు గాని రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలపుని ముద్దు చెక్కుటద్దాల మీద. పుట్టక ముందే ఎవ్వరో కొట్టని వజ్రపు కవచ కుండలముల్గచేసినారు. మేల్కొత్తడి తుమ్మి మొగ్గల దిగి బుగ్గల ముద్దులు మూట గట్టు. నీ నెత్తురు కందు నెట్టుకొని నెత్తలి ఎత్తటి కేగుసున్నాడు ఎనరాదట. పరత్తకి వెళ్తున్న పిల్లడిని చెవల్లో కొంటూ పుట్టాడు పెళ్లి కాక.